ఇటీవల 3-4 డేస్ బ్యాక్ అనుకుంటా తమిళనాడు రాష్ట్రంలోని కోయంబత్తూరులో ఒక 10 ఏళ్ల బాలిక 5వ తరగతి చదువుతా ఉంది. మరి స్కూల్కు వెళ్ళే టైంలో కావచ్చు, ఆ అమ్మాయి ఒక కిరాణా కొట్టుకు వెళ్ళి అక్కడ ఏదో కొనుక్కుంది, చాక్లెట్లో బిస్కెట్లో కొనుక్కున్నట్టుంది. అయితే ఆ అమ్మాయికి సమీపంలో అంటే పక్కింటి అబ్బాయి అని చెప్పి వార్తలు వస్తూ ఉన్నాయి. ఆ అబ్బాయి పేరు, ఆ యువకుడి పేరు కార్తిక్. 33 ఏళ్ల వయసు ఉందని వార్తలు వస్తూ ఉన్నాయి. ఆ యువకుడు మరి అమ్మాయిని రేప్ చేసి ఆ తర్వాత గొంతు నులిమి చాలా పాశవికంగా దారుణంగా హత్య చేయడం జరిగింది. ఈ హత్య జరిగిన వెంటనే మరి అలర్ట్ అయిన కోయంబత్తూరు పోలీసులు మరి ఆ నిందితుని కూడా 24 గంటల్లో పట్టుకోవడం జరిగింది. ఆ పట్టుకునే క్రమంలో కూడా ఆ యువకుడు ఒక డాబా ఎక్కడం, ఆ తర్వాత కిందికి దూకడం, తనకి కొంత ఇంజరీ కూడా జరిగింది. కాళ్ళకు చేతులకు బాగా దెబ్బలు జరగడం అలా జరిగింది. అయితే మొత్తం మీద ఈ ఇన్సిడెంట్ కోయంబత్తూరులో ఒక సంచలనంగా మారింది. అయితే ఈ అంశం పైన దర్యాప్తు చేసిన పోలీసులు మరి మీడియాకు బ్రీఫింగ్ ఇవ్వాలి కాబట్టి ఇది ఎలా జరిగింది, ఎలా పట్టుకున్నామనే అంశాలు పోలీసులు ఎక్కడైనా సరే మీడియా ముందు వెల్లడిస్తారు కాబట్టి మీడియా ఏర్పాట్లు చేశారు. అయితే మొత్తం మీద ఆ మీడియా ఏదైతే మరి ఈ మీడియా అన్ని కెమెరాలు పెట్టుకుని రిపోర్టర్లందరూ వచ్చిన నేపథ్యంలో ఆవిడ అంటే ప్రెస్ మీట్ స్టార్ట్ చేయకముందు మరి అక్కడ ఉన్న ఐపీఎస్ అధికారులు, ముఖ్యంగా అక్కడ ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ రమ్య భారతి, తర్వాత ఈ మేల్ పోలీస్ ఆఫీసర్ కూడా ఉన్నారు. వాళ్ళు అంటే నవ్వుతూ కనిపించారు. ముఖ్యంగా ఈ ఐజీ ఎవరైతే ఉన్నారో మహిళా అధికారిని విపరీతంగా నవ్వుతూ ఆమె హావభావాలు ప్రదర్శించడం, 2 చేతులు అంటే ఆ గోళ్లను రాస్తూ ఆమె బిహేవియర్ కొంచెం వింతగా కనిపించింది. ఆ నవ్వడం, వెకిలి నవ్వులు, ఇది మొత్తం మీద నేషనల్ వైడ్గా సంచలనంగా మారింది. ఒక 10 ఏళ్ల బాలిక రేప్కు గురై చంపబడితే మరి కుటుంబానికి భరోసా ఇవ్వాల్సిన పోలీసులు, ప్రజల్లో ధైర్యాన్ని నింపాల్సిన పోలీసులు బాధ్యత రహితంగా ఈ విధంగా మరి ప్రెస్ మీట్లో నవ్వడం ఏంటని చెప్పేసి అయితే చాలామంది ఈ అంశాన్ని ఖండిస్తా ఉన్నారు. నేను ఖండిస్తా ఉన్నాను. ఎందుకంటే ఈ సొసైటీలో ప్రజలు రోజు ఒక నమ్మకంతో ట్రావెల్ చేస్తూ ఉంటారు. అంటే పోలీస్ వ్యవస్థ ఉంది, మమ్మల్ని రక్షించే వాళ్ళు ఉన్నారని ఒక ధైర్యంతో బ్రతుకుతూ ఉంటారు. మరి అలాంటి పోలీసులే మరి ఇలా ఒక ఇన్సిడెంట్ జరిగినప్పుడు మరి ఈ విధంగా వ్యవహరించడం అనేది, మరి ఆడపిల్లలు ఉన్న తల్లిదండ్రులు కూడా మరి ఆడపిల్లల సంరక్షణ కోసము వాళ్ళు ఎప్పటికప్పుడు వాళ్ళ మీద ఫోకస్ చేయాలి. వాళ్ళకు మార్షల్ ఆర్ట్స్ లాంటివి నేర్పించడం, వారికి ఈ బయట ఇట్లాంటి టీజింగ్స్ జరుగుతాయి, బ్యాడ్ టచ్, గుడ్ టచ్, తర్వాత ఎవరిని నమ్మకూడదు, అపరిచిత వ్యక్తులతో జాగ్రత్తగా ఉండాలి. మరి ఇట్లాంటి అంశాలను తల్లిదండ్రులు ఇంట్లో చెప్పాలి అమ్మాయిలకు. అదేవిధంగా స్కూల్స్లో కూడా మరి ఏదైతే మేనేజ్మెంట్ ఉంటుందో పిల్లలకు ఇట్లాంటి అంశాలపైన ఒక అవగాహన కల్పించేలా పిల్లల్ని అలర్ట్ చేస్తే ఇట్లాంటి సంఘటనలు జరగకుండా ఉంటుందని చెప్పేసి అయితే నా అభిప్రాయం.